वामादेवी की जय। पंचतत्व की जय। మనం ప్రార్థనలతో యథావిధిగా మనం ప్రార్థనలతో ఈ తరగతిని మొదలు పెట్టుకుందాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషా शून्यवादी पाश्चात्यादेशतारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ఈ రోజు మనం చూసుకోబోయే శ్లోకము 9వ అధ్యాయం నుంచి పరమగుహ్య జ్ఞానం. ఈ అధ్యాయం పేరు పరమగుహ్య జ్ఞానము. ఇందులోని 24, 25వ శ్లోకం చూద్దాము ఈరోజు. నేను చదువుతాను ఈ శ్లోకము, తర్వాత భావం చదువుతాను 24, 25, మళ్ళీ తర్వాత వివరణలోకి వెళ్దాము. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామాభిజానంతి తత్వేన తశ్చవంతి తే. భావము: నేనే సర్వయజ్ఞములకు భోక్తను మరియు ప్రభువును అయి ఉన్నాను. కావున నా వాస్తవమైన దివ్య స్వభావమును గుర్తింపలేని వారు పతనమును చెందురు. యాంతి దేవవ్రతా దేవాన్ పితృన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్యాన్ యాంతి మధ్యాజినోపి మాం. భావం: దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు, పితృదేవతలను పూజించువారు పితృదేవతలను చేరగా, భూత ప్రేతములను పూజించువారు వానియందే జన్మింతురు. కానీ నన్ను పూజించువారు నాతోనే నివసింతురు. హరే కృష్ణ. ఇలాంటి శ్లోకాలు మనము ఏడవ అధ్యాయంలో కూడా చూస్తున్నాం. అదే నేనే ఒకసారి చెప్పాను అనుకుంటా ఈ పోయిన తరగతిలో, నా తరగతిలో 7వ శ్లోకం. దేవి దేవతారాధన చేస్తే మనకు ఎలాంటి గమ్యస్థానాలు లభిస్తాయనేసి మనం 7వ అధ్యాయంలో కూడా తెలుసుకున్నాం. అదే విషయం మళ్ళీ ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తూ వచ్చారు. పరమగుహ్య జ్ఞానం అంటే చూడండి, ఇది చాలా గుహ్యము, గుహ్యతమము, గుహ్యతరము, గుహ్యతమము అని 3 రకాలు ఉంటాయి. మనం సూపర్ రిలేటివ్ డిగ్రీ ఇలా చూసాం కదా ఇంగ్లీష్లో. మోస్ట్ అని అలా ఉంటుంది. అంటే గుహ్యతమం అనేది చాలా అంటే చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అన్నమాట, గుహ్యమైన విషయం అన్నమాట. అలాంటిది పరమగుహ్య జ్ఞానం అంటున్నారు, పరమమైనది. ఇంకా అంటే దీనికంటే పరం అంటే అపరము పరం అని ఉంటుంది. పరం అంటే మనం ఏదైతే మనం ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, మనము చూడగలుగుతున్నాము, మనం ఈ పంచభూతాలతో మనము ఏవైతే మనము ఆస్వాదించగలుగుతున్నాము, ఈ పంచకర్మేంద్రియాలతో ఆస్వాదించగలుగుతున్నాము, ఈ దీనికంటే పరమైనది అని అర్థం. అదే మనకు ఈ కొన్ని శ్లోకాల ముందు 1వ శ్లోకం నుంచి కొన్ని శ్లోకాల వరకు కృష్ణుడు తన గురించి చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత ఇంత గొప్పవారైతే మనకు ఒక సంశయం వస్తుంది. అర్జునుడి ద్వారా మన సంశయాన్ని అడుగుతున్నారు. అర్జునుడు ఒక సంశయం వస్తుంది. మీరు ఇంత గొప్పవారైనప్పుడు, కృష్ణ మీరు ఇంత గొప్పవారైనప్పుడు చాలా మంది మిమ్మల్ని ఆశ్రయించారు, ఎందుకని ఆశ్రయించారు అనేసి అడుగుతున్నారు. అది కృష్ణుడు తర్వాతి శ్లోకాల నుంచి మనకు చెప్పుకుంటూ వచ్చారు. ఎవరైతే మూఢులు ఉంటారో, ఎవరైతే నా భక్తితో సేవను వదిలిపెట్టి అన్యమైన పద్ధతులను ఆశ్రయిస్తారో,
వారు నన్ను తెలుసుకోలేరని చెప్తూ లాంటి వారు మూఢులు, మూర్ఖులు అనేది కొన్ని శ్లోకాల నుంచి కొన్ని శ్లోకాల నుంచి మనం చూడొచ్చు. ఈ శ్లోకంలో మనం ప్రత్యేకంగా ఏం చూస్తామంటే, నేను సర్వయజ్ఞములకు భోక్త. మళ్ళీ చెప్తున్నారు. అంటే మనకు 4వ అధ్యాయంలో అనుకుంటాను. 4వ అధ్యాయంలో వస్తుంది. 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో వస్తుంది. ఆహ్, ఏంటంటే భోక్తారం యజ్ఞాగపసాం. అంటే భో సారు సర్వలోకాలకు నియామకుని, నియంత్రకుని నేనే. మహేశ్వరం సర్వ యజ్ఞ భోక్తారం యజ్ఞ తపస్సం సర్వలోక మహేశ్వరం. అంటే భోక్తను కూడా నేనే. మనం ఏమనుకుంటాం, మనం భోక్తలం కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇక్కడ ఎంతో కొంత. అది వ్యత్యాసం ఉంటుంది. ఈ ఏ మేరకు అనేది వ్యత్యాసం ఉంటుంది. కానీ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఈ నా త్రిగుణాలకు లోబడిన పెద్ద జీవులందరూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. భోక్త కావాలని ప్రయత్నం చేస్తుంటారు. ఇలా మనం ఇంటినే చూడండి. ఒక ఇంటి యజమాని నేను యజమాని అనుకుంటారు. నేను యజమాని, నా నా పిల్లలు లేదా నా భార్య అనుకుంటారు. అంటే వారు నా వారు, తర్వాత నేను చెప్పినదే చేయాలి. లేదా నాకు అనుగుణంగా నడుచుకోవాలి. నేను యజమాని, నేను సంపాదన నేను తెస్తున్నాను, నేను పెడుతున్నాను. కాబట్టి నాకు అనుగుణంగా నడుచుకోవాలి. ఎంతవరకు ఇది కృష్ణుడు లేకోకుండా మనం ఇలా అనుకుంటే మనం భోక్తలమే. మనం భోక్తలం కావాలని ప్రయత్నం చేస్తున్నాం. నిజమైన భోక్త అది మనం నిజమైన భోక్తలం కాదు. కానీ ప్రయత్నం చేస్తున్నాం అజ్ఞానంతో. ఇలానే ప్రతి ఒక్కరు. ఇది కుటుంబంలో, సమాజంలో కూడా చూడొచ్చు. సమాజంలో రాజకీయ నాయకులు వారు భోక్తలు కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. హ్మ్. ఆహ్, సంఘంలో తర్వాత జాతి, దేశము, ప్రపంచం గూడా ప్రపంచ నాయకుడు కావాలి నేను. ప్రపంచ నాయకులు చాలా మంది చూసాం మనం. హిట్లరు, నెపోలియన్. నేను నియంత్రకుడిని. ఈ మొత్తము ప్రపంచంలో ఉన్న జనులందరూ నా నియంత్రణలో ఉండాలి. నేనే భోక్త. అంటే నా కోసమే వీరందరూ పనిచేయాలి. నా ఇంద్రియ తృప్తి కోసమే వీరందరూ ఉండేదనేసి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పటికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే యుద్ధాలు, ఆహ్, సమస్యలన్నిటి. అది వేరే విషయం అవుతుంది. సరే, ఇక్కడ ఏంటంటున్నారు? నేను భోక్త. నేను భోక్త. మనము భోక్తలను చూడొచ్చు మనము. ఓహ్! మనము ఈ వేదాలలో తీసుకుంటే, వేదాల్లో చాలా యజ్ఞాలు ఉన్నాయండి. చాలా యజ్ఞాలున్నాయి. యజ్ఞాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క యజ్ఞం చేస్తూ ఉంటారు. ఇంద్రుడిని సంతృప్తిపరచాలంటే వరుణ యజ్ఞం, ఇలా చాలా యజ్ఞాలున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవతకి సంతృప్తి పరచడానికి ఒక్కొక్క యజ్ఞం ఉంది. మరి వారు భోక్తలే కదా! వారికి యజ్ఞశిష్టను సమర్పిస్తున్నాము. యజ్ఞాన్ని దగ్గరకు చేసి మొత్తం వారికి సమర్పిస్తున్నాం అనేసి అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? పరమభోక్త. మనకు శిల ప్రభుపాదుల వారు చెప్తారు. కంట్రోలర్, సుప్రీం కంట్రోలర్ అని. అంటే నియంత్రకులుంటారు. ఈ విశ్వ పాలనలో నియంత్రకులుంటారు. వారు వారి విభాగాల్లో వారు అంటే అను దేవాదేవునికి అనుగుణంగా నియంత్రణ చేస్తూ ఉంటారు వారి విభాగాలను. కానీ వారు పరమ నియంత్రకులు కారు. సుప్రీం కంట్రోలర్. మరి సుప్రీం కంట్రోలర్ మరి పరమ నియామకుడు, పరమ నియం అంటే ఇక్కడ సర్వ యజ్ఞాలకు కూడా మనం ఏదైతే యజ్ఞము ఎవరికైతే దేవి దేవతలకు అర్పిస్తున్నామో, ఆ చివరగా యజ్ఞ ఫలితం వెళ్ళేది మళ్ళీ విష్ణువుకే. యజ్ఞ అంటేనే విష్ణువు అని అర్థం. యజ్ఞ అంటే విష్ణువు అని అర్థం. అంటే ఏది చేసినా గాని మనము విష్ణు సంతృప్తి కోసం చేయాలని. అంటే ఏ కార్యమైనా. యజ్ఞం అంటే ఏంటండి? యజ్ఞం అంటే కేవలము మనకు ఆహ్, ఏదో హవి సమర్పించటము, అగ్నిలో సమర్పించటము,
ఏదో వేద మంత్రాలను ఉచ్చారణ చేయటం, గొప్పగా ఏదో ఆర్భాటం చేయటం కాదు. అది కూడా ఒక ఒక విధమైన యజ్ఞమే. కానీ యజ్ఞం అంటే విష్ణువు యొక్క ఏ కార్యమైతే విష్ణువు యొక్క సంతృప్తి కోసం చేస్తామో అది యజ్ఞం అంటారు. అది యజ్ఞం అంటారు. అంటే మనం చేసేది ఇప్పుడు మనము శిల ప్రభుపాదుల వారు ఇచ్చినది మనం చేసేదాన్ని ఇవన్నీ యజ్ఞమే. విష్ణు సంతృప్తి కోసం, కృష్ణుడి సంతృప్తి కోసం అని. మరి ఇందులో ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుంది. మనకు కృష్ణుడి కథ తెలుసు ఉంటుంది. కృష్ణుడు మొదటి అధ్యాయంలోనే భూమి తన భారాన్ని మోయలేక మొత్తం మళ్ళీ బ్రహ్మకు మొరపెట్టుకుంటుంది. దేవతలతో సహా వెళ్ళి ఆవు రూపంలో వెళ్ళి మొరపెట్టుకుంటుంది. వీరందరూ వెళ్ళి మళ్ళీ పాలసముద్రం దగ్గర విష్ణువుని పూజిస్తారు. అంటే పాలసముద్రం క్షీరోదక సాయి విష్ణువుని ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. మరి అక్కడ ప్రసన్నమయ్యి బ్రహ్మదేవుడికి ప్రసన్నమయ్యి ఏం చెప్తారంటే, అంటే ఇంకా మనకు కృష్ణ బుక్ లో ఇంత వివరణ లేదు. వేరే వేరే ప్రభువులు లేదా వేరే వైష్ణవులు, సీనియర్ వైష్ణవులు చెప్పింది ఏంటంటే, వారు బ్రహ్మ అడుగుతారు, విష్ణువు చెప్తారు, విష్ణు ప్రసన్నమై కృష్ణుడు ఒక్కడే దీన్ని తీర్చగలడని చెప్తారు. అయ్యా నేను బ్రహ్మ అంటారు, నేను మీరే అధిదేవుడు అనుకున్నాను, మీరే పరమనియామకుడు అనుకున్నాను. మరి మీరు ఇంకొకరు కృష్ణుడు అని చెప్తున్నారు, కృష్ణుడు ఒక్కరే తీర్చగలరని చెప్తున్నారు, ఏంటిది అని అడుగుతారు. వివరణ అని అడుగుతారు, వివరణ ఇవ్వమని అడుగుతారు. అప్పుడు వామనుడు ఏదైతే మన విశ్వానికి ఏదైతే చీలిక వచ్చింటుందో, వామనుడి యొక్క పాదం ద్వారా, కాలి బొట్టనవేలు ద్వారా చీలిక వచ్చింటుందో, గంగాదేవి అక్కడి నుంచి విరజా నది అక్కడి నుంచి గంగాదేవిగా మనకు ఈ లోకానికి వస్తుంది. అది వేరే అంశము. అది చూపించి మనం ఇక్కడ నుంచి మనము కృష్ణుని కలుసుకోవడానికి మనము వెళ్దాం అనేసి అందరినీ వెంట పెట్టుకుని, క్షీరోదక సాయి విష్ణు అందరినీ వెంట పెట్టుకుని వెళ్తారు ఆ విరజా నదిలో. అలా వెళ్తూ తర్వాత చాలా పెద్ద నేపథ్యమే ఉంది, క్లుప్తంగా చెప్తాను. అక్కడ కృష్ణుని కలుస్తారు, చాలా వైభవపేతమైన గోలోక ధామాన్ని చూస్తారు. ఇక్కడికి వెళ్ళే దారిలోనే ఆశ్చర్యపడతారు. వాళ్ళకి చాలా ఈ విశ్వం నుంచి బయటకు వస్తారు. ఈ విశ్వం నుంచి బయటకు వస్తే అది ఒక చిన్న ఆ ఏదైతే మల్లెపువ్వు యొక్క చిన్న గింజ ఏదైతే ఉంటుందో అలాంటి గింజల్లాగా ఉంటాయి. అంటే ఎన్నో విశ్వాలు కనపడతాయి, ఎన్నో వేల విశ్వాలు కనపడతాయి ఆ వెళ్ళే దారిలో, కృష్ణుని కలవాలని వెళ్ళే దారిలో. అలా వెళ్తూ క్షీరోద సాయి విష్ణు గోలోకాన్ని తీసుకెళ్తారు. గోలోకంలో చాలా వైభవం, చాలా ఆశ్చర్యపోయే విషయాలు చూస్తారు. సరే, కలుస్తారు. అక్కడ ఏంటి, అక్కడ ఏం చూస్తారంటే వారు దేవి దేవతలు అందరూ, మళ్ళీ చాలా పెద్ద నేపథ్యం ఉంది ఇది. అక్కడ ఏం చూస్తారంటే క్షీరోదక సాయి విష్ణు కలుస్తారు, కృష్ణుల్లో కలుస్తూ ఉంటారు, నరసింహ కలుస్తూ ఉంటారు, సీతారామ లక్ష్మణులు వచ్చి కలుస్తారు. తర్వాత ఆ వైకుంఠాధిపతి అంటే క్షీరోదక సాయి విష్ణు. వైకుంఠాధిపతి అయిన 8 చేతుల గల విష్ణువు కలుస్తారు ఈ కృష్ణుళ్ళని. అంటే మనకి ఏమర్థం అవుతుంది, ఈ అవతారాలకి ఏదైతే మనము దేవి దేవతలు అనుకుంటున్నాము, దేవి దేవతల యజ్ఞాలు అనుకుంటున్నాము, వారు కూడా పరమ నియామకులు కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే వారికి అర్పించే ఏవైతే యజ్ఞాలు ఉన్నాయో అవి కూడా విష్ణువు యొక్క కృష్ణుని యొక్క అంశాలే విష్ణు తత్వం నుంచి వచ్చిన అంశాలే విష్ణువులు. ఆ విష్ణువు కూడా చూడండి, విష్ణువులు వైకుంఠాధిపతులు కూడా కృష్ణుల్లో కలుస్తున్నారంటే చూడండి, అక్కడ గమనిస్తారు దేవి దేవతలందరూ. నరసింహ అవతారం కలుస్తూ ఉంటుంది, సీతారామ లక్ష్మణుల అవతారం కలుస్తూ ఉంటుంది. ఇలా కలుస్తూ ఉంటుంది. అంటే మనము ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, కృష్ణుడు
పరమ నియామకుడు, పరమభోక్త. అదే ఇక్కడ మనకు చెప్తూ వచ్చారు. కృష్ణుడే స్వయంగా చెప్తూ వచ్చారు ఇక్కడ. నేను సర్వయజ్ఞములకు భోక్త మరియు ప్రభువు అయి ఉన్నాను. మరి ఆ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ప్రభుపాదుల వారు విష్ణు యొక్క ప్రీతి కోసం చేసేవే యజ్ఞములు అని ఇచ్చారు. తర్వాత ఇంకోటి ఏంటంటే వర్ణాశ్రమ వర్ణాశ్రమ ధర్మం అని. వేదాలలో 4 చతురాశ్రమాలు, చతుర్వర్ణాలని ఇవి ఇవ్వబడ్డాయి. వారి యొక్క విధులు ఇవ్వబడ్డాయి. ఆ విధుల యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే విష్ణు యొక్క ప్రీతి. విష్ణు అంటే మళ్ళీ విష్ణువు కూడా అంశమే కాబట్టి కృష్ణుడు అంశం కాబట్టి కృష్ణుడి యొక్క ప్రీతి. కృష్ణుడి యొక్క ప్రీతి కోసం మనం చేసే అంటే మనము ఒకవేళ గృహస్థ ధర్మంలో ఉన్నా కానీ మనం చేసే కార్యాలన్నీ కూడా కృష్ణుడి యొక్క కేంద్రంగా చేయాలి. కృష్ణుని కేంద్రీకరించుకొని చేయాలి. కృష్ణుడి యొక్క ప్రీతి కోసమే చేయాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. యజ్ఞం అంటే కేవలం యజ్ఞం ఏదో కృష్ణుడికి ఏదో కృష్ణుడి యొక్క ఓం వాసుదేవాయ నమః అని చదివేసి ఏదో అలా తర్వాత ఏదో అవి సమర్పించడం కాదు. మనం చేసే ప్రతి ఒక్క కార్యం కూడా మనము గృహస్థ ధర్మంలో ఉన్నాము. గృహస్థులు ఇక్కడ ఉండేది చాలా మంది గృహస్థులు ఉన్నారు. గృహస్థ ధర్మంలో ఉన్నాము. ఎవరెవరి ధర్మాలు ఉన్నాయో అవన్నీ వాటన్నిటికి కూడా కృష్ణుడు కేంద్రీకృతం కావాలి. కృష్ణుడి యొక్క ప్రీతి కోసమే మనం చేసే కార్యాలన్నీ ఉండాలి. ఇది భక్తితో సేవ అంటారు. దీన్నే యజ్ఞం అని కూడా అంటాం మనం. చూడండి యజ్ఞము. అందుకే ఇక్కడ ఎవరైతే వర్ణాశ్రమ ధర్మంలో ఉంటారో వారు చేసే కార్యాలు కూడా విష్ణు ప్రీతి కోసమే ఉద్దేశించబడినవి అనేసి ఇక్కడ ఇవన్నీ చూడండి. మనకు ఒకటో స్కందంలో 2వ అధ్యాయంలో వస్తుందండి. శ్లోకము మర్చిపోయాను. శ్లోకము ఏంటంటే మనము పరమధర్మం ఏమంటూనే వస్తుంది. సవైపుం సంపరో ధర్మం ఏదో భక్తి రక్షజే అహైతుకి అప్రహిత ఈ ఆత్మ సుప్రసిద్ధత అని వస్తుంది. అంటే మనం ధర్మాలు అంటుంటాము. ధర్మము, ఈ ధర్మము, ఆ ధర్మం అంటుంటాము. ఏ ధర్మం ఆచరిస్తున్నామో ఆ ధర్మము కృష్ణుడి యొక్క భక్తితో సేవలు. ఎలాంటి భక్తితో సేవ? అహైతుకి అప్రహిత. ఇలాంటి భక్తితో సేవ. అహైతుకి అంటే కారణం లేని తర్వాత అప్రతిహత. ఏది ఆటంకపరచనిది అంటే నిర్విరాటంకంగా అంటారు. అలాంటి భక్తితో సేవ చేయాలి. అదే ధర్మం, పరమ ధర్మం అని అంటారు. అంటే మనం చేసే కార్యాలన్నీ కృష్ణుడికి అంతిమ లక్ష్యం. కృష్ణుని ప్రీతి అంతిమ లక్ష్యం కావాలి. మనం కొన్నిసార్లు భక్తితో సేవలో ఉంటాము. కొన్నిసార్లు భక్తితో సేవలో ఉండి మనం చేస్తూ ఉంటాం. భక్తితో సేవ అంటూ ఉంటాము. కానీ అవి అంతిమ లక్ష్యం కృష్ణుడు, కృష్ణ ప్రతినిధులు అంటే వైష్ణవుల యొక్క వైష్ణవులు ప్రీతి చెందుతున్నారా అనేది మనం ఆలోచించుకోవాలి. ప్రతిసారి ఆలోచించుకోవాలి మనం చేసే కార్యాలు. లేదండి నేను భక్తితో సేవ చేస్తున్నాను. లేదండి భక్తితో సేవ వైష్ణవుల ప్రీతి కోసం. అలాంటి కార్యాలు వైష్ణవులు, కృష్ణుడి యొక్క ప్రతినిధులు, కృష్ణుడి యొక్క ప్రీతి కోసము చేసే కార్యాలు యజ్ఞం అని అంటారు. ఇది స్పష్టంగా మనకు 3వ అధ్యాయంలో వస్తుందండి. 3వ అధ్యాయంలో వస్తుంది. ప్రతి కార్యము కృష్ణుడి యొక్క ప్రీతి కోసం యజ్ఞం అంటే అని యజ్ఞం గురించి వస్తుంది. సరే, తర్వాత ఇంకేమంటున్నారు ఇక్కడ చూడండి. ఇది తెలుసుకోలేని వారు మందమతులు అంటున్నారు. మందమతి అని మన కలియుగంలో లక్షణాలు ఇచ్చారు కదా. మందమతులు దొరకడమే కష్టము. కృష్ణ చైతన్యం దొరకడమే కష్టము. ఒకవేళ కృష్ణ చైతన్యం అంటే ఏదో ఆధ్యాత్మికంగా ఉండడమే కష్టము. ఆధ్యాత్మికంగా ఉన్న ఇలాంటి నకిలీ పద్ధతుల ద్వారా మోసపోయేవారు చాలా మంది ఉంటారు. అవి దాటుకొని వచ్చి కృష్ణ చైతన్యంలో ఉండటము చాలా దుర్లభము. అలాంటి కృష్ణ చైతన్యాన్ని మళ్ళీ ఏదో గంభీరంగా తీసుకోకుండా దాన్ని ఆషామాషిగా చేయటం కూడా
మన దురదృష్టం అనుకో. ఇది మనం అలాంటి మందమతులు ఈ సత్యాన్ని తెలియక తాత్కాలిక లాభం కొరకు దేవతల్ని పూజింతురు. దేవతల్ని ఎందుకు పూజిస్తారండి? కృష్ణుడి యొక్క ఆధిపత్యం మనం గుర్తించలేకపోతాము. మాయావాదులే కానీ ఇతర ఇతర దేవి దేవతల పూజించేవారు కానీ మనం చెప్తే పోయి కృష్ణుడు ఇలా భగవద్గీతలో భాగవతంలో ఇలాంటి వైష్ణవ గ్రంథాల్లో చెప్పారండి, కృష్ణుడు పరమభోక్త, కృష్ణుడు ఆదిదేవుడు, కృష్ణుడి నుంచి అన్ని విశ్వాలు ఉద్భవించాయంటే మొట్టమొదటి ప్రశ్న ఉత్పన్నమయ్యేది, ఆ మీరు మీరు ఇస్కాన్ కాబట్టి మీరు కృష్ణుడిని ఉన్నతంగా చూపించాలని కృష్ణుడే భోక్త అని చెప్తున్నారు, కృష్ణుడే ఆదిదేవుడు అని చెప్తున్నారు. లేదంటే మేము విన్నది ఆ ఆదిశక్తి అమ్మవారు, పరమశక్తి, లేదా ఇంకో పరాశక్తి అని ఇంకా అన్యమైన పేర్లు ఉన్నాయి. అంటే మనకు మొదటి అధ్యాయంలో వస్తుంది కదా, కృష్ణార్బుక్లో మొదటి అధ్యాయంలో వివిధ పేర్లు ఉన్నాయి. చండిక, చాముండి, వైష్ణవి, ఇవన్నీ. వారికి ఈ సత్యం అనేది, ఈ సత్యం చూడండి, సత్యం అనేది పూర్ణ స్థాయిలో మనం గుర్తించలేకపోతారు. గుర్తించలేని వారు దేవీ దేవతల్ని పూజిస్తూ ఉంటారు. ఆ దేవీ దేవతల్ని పూజించడం వల్ల ఏమవుతుంది అంటున్నారు ఇక్కడ? పతనం చెందుతారు. నేను ఇంతకుముందు చెప్పిన ఉదాహరణలోనే దేవీ దేవతలు ఆశ్చర్యపోతారు అందరూ. బ్రహ్మతో సహా, బ్రహ్మ, శివ, తర్వాత దేవీ దేవతలు, ఇంద్ర అందరూ వెళ్తారు. అందరూ గోలోకానికి వెళ్ళి అక్కడ గోలోకానికి వెళ్ళే సమయంలో ఆశ్చర్యపోతారు. ఈ విశ్వం కాదు, ఈ బ్రహ్మాండం ఇలా ఎన్నో వేల వేల బ్రహ్మాండాలు ఉంటాయి. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ అవతారాలని కలుస్తూ ఉంటాయి. దేవీ దేవతలు అందరూ చూస్తూ ఉంటారు, కృష్ణుల్లో కలుస్తూ ఉంటాయి. అలా వారే తాత్కాలికమైన వారు. తత్కారణంగా వారిచ్చే ఏవైతే వరాలు ఉంటాయో ఇవి కూడా తాత్కాలికం. మనం ఇదే విషయాన్ని మనం చర్చించుకున్నాం, నేనే చర్చించాను ఇంతకుముందు 7వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు చర్చించేటప్పుడు. దేవీ దేవత ఆరాధన తాత్కాలికము. వారిచ్చే ఏవైతే వారికి మనం అర్పించే పూజలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా లభించే వరాలు కూడా తాత్కాలికము. ఒకవేళ వరం ఇచ్చిన కూడా ఆ వరం ఎవరి నుంచి వస్తుందంటే మళ్ళీ కృష్ణుడి నుంచే రావాలి. దేవీ దేవతల ద్వారా వారేం స్వతంత్రులు కారు. వారి ఏదైతే వారి ద్వారా ఏదైతే మనకు లభిస్తుందో అది కూడా కృష్ణుడే మూలము. ఇక్కడ ఏం చెప్తున్నారు మరి? ఇలా ఒకవేళ ఈ భావంలో ఈ భాష్యంలో ఏం చెప్తున్నారంటే, ఒకవేళ నీకు అన్యమైన కోరికలు ఉన్నప్పటికీ కృష్ణుణ్ణి శరణు పొందటము, కృష్ణుని ప్రార్థించడం చాలా ఉత్తమం అంటున్నారు. ఇదే విషయం చాలా చాలా చోట్ల మనకు పోయిన అధ్యాయాల్లో చాలా చోట్ల వచ్చింది. ముఖ్యంగా ఏడో అధ్యాయంలో. ఒకవేళ నీకు భౌతికమైన కోరికలు ఉన్నాయి, దేవి దేవతల్ని, పరమ మూలాన్ని ఆశ్రయించుకోకుండా దేవి దేవతల్ని ఎందుకు ఆశ్రయిస్తావు? మళ్ళీ దాని ద్వారా నీకు లభించేది పతనము. ఇక్కడ ఏమంటున్నారు? పతనం. అలాంటి తాత్కాలిక లాభం కోసము దేవి దేవతలను పూజిస్తారు, అలాంటి భౌతిక స్థితి నుంచి పతనం చెందుతారు అంటున్నారు. పతనం చెందుతారు. ఇది మనం ఒకవేళ మనకు భౌతికమైన కోరికలు ఉన్నప్పటికీ కృష్ణుని ఆశ్రయించటం చాలా ఉత్తమం అనేసి ఇక్కడ మనం తెలుసుకోవాలి. అంటే మనం ఇక్కడ ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే సర్వ యజ్ఞాలకు అంటే సర్వ నియామకుడు, సర్వ యజ్ఞాలకు భోక్త ప్రభువు కృష్ణుడే. ఆయన్ను శరణు తీసుకోవడం చాలా ఉత్తమం. ఒకవేళ భౌతికమైన వాంఛలు ఉన్నప్పటికీ అవి కృష్ణుని ప్రార్థించడం చాలా ఉత్తమము అంటున్నారు. ఇది యజ్ఞం కూడా ఇచ్చారు. యజ్ఞము తర్వాత మనము గృహస్థ ధర్మంలో అంటే వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నవారు ప్రతి కార్యము
కృష్ణుడి యొక్క ప్రీతి కోసం చేస్తే అది యజ్ఞం ఎలా అవుతుంది అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు మనం. ఇది 24వ శ్లోకం యొక్క భాష్యం. 25వ శ్లోకంలో చూద్దాం. ఒకవేళ పూజిస్తూ ఉన్నారు ఒక మందబుద్ధి గలవారు ఈ సత్యాన్ని, ఏదైతే పరమ సత్యం అయితే కృష్ణుడు ఆదిదేవుడని ఏదైతే పరమ సత్యం అయితే ఉందో అది తెలుసుకోలేక ఆరాధిస్తూ ఉంటే ఎలాంటి వారు ఎలాంటి గమ్యస్థానాలు చేరుతారు అనేసి ఇక్కడ మనకు కృష్ణుడు చెప్తూ వచ్చారు. దేవతల్ని పూజించేవారు దేవతలలో జన్మించరు. దేవతలలో జన్మించరు. తర్వాత పితృదేవతలను పూజించేవారు పితృదేవతలు చేరగా పితృదేవతలు. ఇక్కడ చూడండి, 3 రకాల పూజలు కూడా ఇచ్చారు మనకు 17వ అధ్యాయంలో వస్తుంది మళ్ళీ. 3 రకాల పూజలు అంటే 3 గుణాలలో ఎలాంటి కార్యాలు ఉంటాయి, వారు ఎలాంటి నివేదన నివేదన చేస్తారనేసి 17వ అధ్యాయంలో వస్తుంది. అలాంటిదే దేవతలు పూజించేవారు దేవతలు అంటే ఇదేంటంటే సత్వగుణంలో ఉన్నవారు దేవతల్ని పూజిస్తారంటున్నారు. చూడండి, మనం ఏమంటుంటారు, అయ్యా మనకు చూస్తూ ఉంటాం చాలా వేద మంత్రాలు చాలా చాలా చక్కగా పఠిస్తూ ఉంటారు, రోజు నియమాలు పాటిస్తుంటారు, వైదిక ధర్మం ఆచరిస్తూ ఉంటారు. ఉమ్, పూజలు పునస్కారాలు నామ బ్రాహ్మణులుగా చెప్పుకునే బ్రాహ్మణులు ఇప్పుడైతే బ్రాహ్మణులుగా చెప్పుకునే వర్గం. ఆ, వారిని కించపరచాలని కాదు, ఇది ఉన్నది చెప్పుకుంటాం. ఏంటంటే చూడండి, ఈ వైదిక ధర్మాలు చాలా చక్కగా ఆచరిస్తున్నారు. వారు పూర్తి సత్వగుణంలో ఉంటారు. ఉమ్, సంతోషంగా, తర్వాత వారు పూర్తి జ్ఞానంతో చాలా సంతోషంగా ఉంటారు. అలాంటి సత్వగుణంలో ఉన్నవారు దేవతలను ఆశ్రయిస్తారు. అంటే ఆ వైష్ణవమిత శంభు, ఆ పర శివ, ఇలాంటి అన్యమైన దేవతలు అందరూ ఆరాధిస్తూ ఉంటారు. వారు ఆరాధన కూడా చూడండి, వారి ఆరాధన ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, దేవతలను పూజించేవారు దేవతల్లో జన్మిస్తారనేసి ఉంటున్నది. ఇది మనం ఇక్కడ చూడొచ్చు. ఏంటంటే సత్వగుణంలో ఉన్న పూజ. పితృదేవతలు పూజించేవారు పితృదేవతలు చేరగా ఇదేంటంటే రజోగుణంలో చూడండి, పితృదేవతలు పితృలోకాలకు వెళ్తారు, వారి నుంచి ఫలాలను ఆశిస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనము కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం పితృదేవతలకి తర్పణ అర్పిస్తే ప్రతి సంవత్సరము మనకు కొన్ని మంచి జరుగుతుంది. ఇది మంచి జరుగుతుంది ఏంటంటే భౌతికమైన ఆ, మంచి. కానీ ఇదేంటి, అంతిమమైన లక్ష్యం ఇది కాదు కదా. మళ్ళీ ఒకవేళ మనం వారి నుంచి ఫలితాలు ఆశించవచ్చు, ఈ భౌతికమైన ఫలితాలు ఆశించవచ్చు. పితృదేవులను పూజిస్తే వారు ఆ కొన్ని కొన్ని సత్ఫలితాలు ఇస్తారు, కానీ ఇవన్నీ మళ్ళీ భౌతికమైతాయి. ఇవి ఏదో ఒక వాంఛతో మనము ఆరాధిస్తూ ఉంటాం పితృదేవత. ఇదేంటంటే రజోగుణంలో ఉన్న ఆరాధన. భూత ప్రేతమును పూజించేవారు వాని అందే జన్మించరు. ఇదేంటి, పూర్తి తమోగుణంలో ఉన్నవారు భూతాలను ప్రేతాలను ఆశ్రయిస్తారు. వా సత్వరంగా ఫలితాలను సాధించాలని, అది ఫలితం కూడా కాదు. అది భౌతికంగా మనకు అనిపిస్తుంటుంది ఫలితం, ఏదో ఫలితం వస్తుంది, ఏదో శక్తి లభిస్తుంది, ఏదో ఇంద్రియ వాంఛ తీర్చుకుంటుంటారని లేదు. ఇది ఇది అధమమైనది. తర్వాత ఇది పూర్తి తమగుణంలో అంటే 3 రకాల పూజలు కూడా చెప్పారు. వీళ్ళు 4వ రకం చెప్తున్నారు. 4వ రకం, కానీ నన్ను పూజించేవారు నాతోనే నివసించరు. ఇదేంటంటే సత్వగుణం కంటే పరమమైనది శుద్ధ సత్వం అని చెప్తారు. అంటే కృష్ణుడి యొక్క ఆరాధన శుద్ధ సత్వము. చూడండి, మనం చేసే ఇవన్నీ కార్యాలు చూడండి, ఇవన్నీ ఏదైతే మనం ఇస్కాన్ సంస్థలో ఉండి చేస్తున్నామో, ఏవైతే శిల ప్రభుపాదుల వారు ఇచ్చిన నియమాలను నియమ నిబంధనలకు అనుసారంగా ఏదైతే చేస్తున్నాం, కార్యాలు చేస్తున్నామో అవన్నీ సత్వగుణంలో ఉన్నాయి. సత్వగుణం కాదు, శుద్ధ సత్వానికి సంబంధించినవన్నీ కార్యాలు. అందుకే ఈ శ్లోకం ద్వారా ఏదైతే మనము చేస్తున్నామో నన్ను పూజిస్తారు, నాతోనే నివసిస్తారని చెప్తున్నారు, కృష్ణుడు చెప్తున్నారు. అందుకే మనం అంటూ ఉంటాం గోలోకం వెళ్తాం.
గోలోకం వెళ్ళడానికి మనకేం అర్హత ఉంది? మొదటి అధ్యాయం నుంచి ఇదేంటంటే కొన్ని విషయాలు గర్గ సంహితలో వచ్చాయి. గర్గ సంహిత నుంచి తీసుకున్నారు. ఈ విషయాలన్నీ మనం తెలుసుకుంటున్నప్పుడు మొదటి అధ్యాయంలో కృష్ణ బుక్ లోని మొదటి అధ్యాయంలో మనకు అనిపిస్తూ నాకు అనిపిస్తూ ఉంటుంది. నాకేం అర్హత ఉందని నేను గోలోకం అనే మాట మాట్లాడుతున్నాను. దేవి దేవతలే ఆశ్చర్యపోతున్నారు. బ్రహ్మకే ఈ విషయాలన్నీ తెలియదు. పూర్తి అవగాహన లేదు. ఆ! ఈ బ్రహ్మాండం తప్ప వేరే బ్రహ్మాండాల గురించి. సరే అలాంటిది అన్నిటికి పరమైన గోలోకము గురించి మనము నేనైతే ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎలా కానీ ఇది ఎంత సులభమైందంటే చూడండి ఇక్కడ. ఏదైతే ప్రభుపాదుల ఏదైతే కృష్ణుడు చెప్పారో దానికి అనుగుణంగానే ప్రభుపాదుల వారు ఇచ్చారు. అందుకే ఈ మొత్తం మనం ఏవైతే మనం చేస్తున్నామో అవన్నీ మళ్ళీ ఉత్తమమైన లక్ష్యాన్ని మనము చేరేలాగా చేస్తాయి. మనం సొంత ప్రయత్నం ఏమి అవసరం లేదు. ఏదైతే ప్రభుపాదుల వారు ఇచ్చారో అది చేస్తే చాలు. నన్ను పూజించేవారు నాతోనే వసిస్తారు. ఈ యొక్క వాక్యం చాలు. ఎవరైతే నన్ను పూజిస్తారో నాతోనే నివసిస్తారు. అంటే గోలోకాన్ని చేరుతారు. భౌతిక ప్రపంచం వదిలిన తర్వాత గోలోకాన్ని చేరుతారని అంటున్నారు. ఇక్కడ భాష్యంలో చూస్తే ఆ, ఇదే మనకు ఏదైతే మనం ఏదైతే ముందు చర్చించుకున్నామో చంద్రలోకంలో, సూర్యలోకంలో, ఇతర లోకాలు వేదాలు ఏంటంటే కర్మకాండ విభాగం అని ఉంటుంది. ఆ కర్మకాండ విభాగంలో ఆ, కొన్ని యజ్ఞాలు, కొన్ని పద్ధతులు చెప్పారు. ఆ పద్ధతులు అనుసరిస్తే కొన్ని కొన్ని లక్ష్యాలు సాధించవచ్చు అనేసి. చంద్రలోకం చేయాలంటే ఇలాంటి పద్ధతి పౌర్ణమాసి అని ఇచ్చారు. పౌర్ణమాసి అని ఇచ్చారు. అలా పద్ధతి ఆ కర్మకాండ విధానంలో మనం ఆచరిస్తే వారు చంద్రలోకము, సూర్యలోకము కానీ ఇలా చేరుకుంటారు అనేసి. ఇలా తర్వాత పితృలోకాలను చేరాలని వారు పితృలోకాలు పితృదేవతల్ని పూజిస్తే పితృలోకాలు చేరుతారు, అక్కడ వసిస్తారు అనేసి. భూత ప్రేతాలను పూజిస్తే యక్షునిగా, రాక్షసునిగా మారవచ్చు. నాకు చెప్తూ ఉంటారు కదా, నువ్వు ఏది అనుకుంటే అదే అవుతావు, అదే అవుతావు అని. ఇదే అండి, ఇది మూలమే ఇది. చూడండి, మనం ఎలా నివ ఎలా అయితే మన కార్యాలు ఎలా అయితే ఉంటాయో అలానే అలాంటి గమ్యస్థానమే లభిస్తుంది. ఇదే కృష్ణుడు కూడా చెప్పాడు. కృష్ణుడు కూడా చెప్తారు, అయ్యా నువ్వు ఏదైతే ఆలోచనతో చివరి క్షణంలో ఏదైతే ఆలోచనతో ఉంటావో అలాంటి శరీరం లభిస్తుంది అని. భూత ప్రేతాలను పూజించేవారు యక్షునిగా, రాక్షసునిగా ఆ జన్మ తీసుకుంటారు. ఇది క్షుద్ర దేవతల ఆరాధన అనేసి కూడా ఇక్కడే ఇచ్చారు. మనకు అది ఇప్పుడున్న సమాజంలో భౌతికమైన వాంఛలు ఎక్కువయ్యి ఏంటంటే త్వరగా త్వరితగతిన ఏదో ఫలితాన్ని సాధించాలి, ఏదో ఫలితాన్ని సాధించాలని ఇలా చేసేవారు చాలా మంది ఉన్నారు. ఆ ఇంత కొన్ని అప్పుడప్పుడు ఆ వార్తలు వింటూ ఉంటాను. ఏంటంటే రాజకీయ నాయకులు ఆ త్వరితగతిన ఫలితం సాధించాలని ఈ పూజలు చేశారు, ఆ పూజలు చేశారని వింటూ ఉంటారు. చూడండి, ఇది ఈ ఈ క్షుద్రదేవత ఆరాధన కిందికి వస్తుంది. చూడండి, వైకుంఠలోకం, కృష్ణలోకం అసంశయముగా పొందురు శుద్ధ భక్తుడు. కానీ శుద్ధ భక్తుడు ఏం చేస్తారు? శుద్ధ భక్తుడు కృష్ణుని ఆశ్రయిస్తారు, కృష్ణుని పూజిస్తారు కాబట్టి వైకుంఠ లోకాలని చేరతారు అనేసి ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు. ఆ, ఇక్కడ ఇంకోటి చివరిగా ఏమి ఇచ్చారంటే ఈ విషయాలన్నీ ఈ విషయాలన్నీ సమాచారము తెలియదు చాలా మందికి. నేను భూలోకం గురించే నాకు తెలియదు. ఇప్పుడు మనకి ఇస్కాన్ రాకముందు వైకుంఠ లోకాలు తెలుసు కానీ వైకుంఠం అనేది తెలుసు కానీ వైకుంఠ లోకాలు అనేది కూడా తెలియదు. వైకుంఠం అనేది తెలుసు కానీ వైకుంఠంలో నారాయణ ఉంటాడు, విష్ణువు ఉంటారు అనేది తెలుసు కానీ వైకుంఠ లోకాలు ఉంటాయి, లోకాల్లో అత్యున్నతమైన లోకం గోలోకం అనేసి కూడా ఈ ఇస్కాన్కి వచ్చిన తర్వాతనే తెలిసింది.
ఇలాంటి సమాచారము, ఈ దివ్యలోకాల సమాచారం చాలా మందికి తెలియదు. వారు ఆ తెలియని కారణంగా వారు పతితులు అవుతున్నారు అనేసి ఇచ్చారు. వీళ్ళు ఉదాహరణ ఇస్తూ నిరాకారం ఆచరించే చూడండి. నిరాకారవాదులు ఏం చేస్తారు? బ్రహ్మజ్యోతిని లీనం అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. తర్వాత వారు పతనం చెందుతారు. ఎందుకు పతనం చెందుతారు అనేది మనము వేరే అంశం అవుతుంది అది. ఎందుకంటే వారికి ఆత్మ యొక్క 3 లక్షణాలు ఉంటాయి. సచ్చిత్ ఆనందము, ఆనందం అనే అంశం దొరకదు కాబట్టి వారు మళ్ళీ పతనం చెందుతారు పూర్తి స్థాయిలో. కాబట్టి హరే కృష్ణ మంత్రం యొక్క మనం ఏం చేయాలని, మన కర్తవ్యం ఏంటి? ఏదైతే మనం తెలుసుకున్నాము, కృష్ణుడు పరమభోక్త, గోలోకం ఉంది, గోలోకం సమాచారం ఉంది. మనకు గోలోక సమాచారం మన వైష్ణవ ఆచార్యులు, మన పరంపరలో వచ్చే ఆచార్యులు ఇచ్చారు. ఈ ఈ సమాచారం తెలియక చాలా మంది పతితులు అవుతున్నారు, పతనం అవుతున్నారు అని ఇక్కడ ఇచ్చారు. ఈ సమాచారాన్ని మనం ఇంకా మళ్ళీ చివరిగా ఏమి ఇచ్చారంటే, ఈ కృష్ణ చైతన్యోద్యమము ద్వారా ఈ సమాచారాన్ని వ్యాప్తి చేయాలి. ఈ సందేశాన్ని సర్వమానవాళికి కృష్ణ చైతన్యోద్యమం తెలియజేస్తుంది. కృష్ణ చైతన్యోద్యమం ముఖ్య లక్ష్యం ఏంటంటే, ఈ సమాచారాన్ని మొత్తము కృష్ణుడు ఆదిదేవుడు, కృష్ణుని పూజిస్తే ఫలితం ఇలా ఉంటుంది, నీకు పరమ లక్ష్యం సిద్ధిస్తుంది. తర్వాత ఇది ఫలితము, ఈ దేవి దేవతల ఆరాధన ఈ ఫలితాన్ని ఇస్తుంది. తర్వాత విష్ణు లోకాలు ఇది, వైకుంఠ లోకాలు ఇది, ఆ గోలోకం ఇది. ఈ సమాచారాన్ని మనము వ్యాప్తి చేయాలి. ఈ కృష్ణ చైతన్యం వ్యాప్తి చేస్తుంది, మనం అందులో భాగంగా ఉంటే మనం కూడా వ్యాప్తి చేయాలి. మనమైతే చైతన్య మహాప్రభులు చెప్తారు కదా, అయ్యా నేనైతే మామిడి వృక్షాన్ని నేను నాటాను, అందులో చాలా ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాలు నేనైతే పంచుతున్నాను, ఎన్నని పంచుతాను, మీరు రండి, మీరు తీసుకొని మీరు పంచండి, మీరు ఆస్వాదించండి, మీరు పంచండి. ఈ ఫలాలను మీరు ఆస్వాదించండి అంటే కృష్ణ చైతన్యోద్యమ ఫలితాలను మనం ఆస్వాదిస్తున్నాం అంటేనే ఇక్కడ కూర్చున్నాం అన్నట్టు. ఇప్పుడు కూర్చుంటున్నాము అంటే మనకేంటి అర్థము? మనం ఎంతో కొంత ఫలితాన్ని ఇచ్చింది కాబట్టి, ఫలితాన్ని మనం పొందాం కాబట్టి మనము ఇక్కడ కూర్చోగలుగుతున్నాం, ఇక్కడ ఆస్వాదించగలుగుతున్నాం. మనం ఇంకా ఆస్వాదించాలి. ఆస్వాదిస్తూ మనము ఇతరులకు ఇవ్వాలి. ఇది మనము వైష్ణవ ఆచార్యులు కోరుకునేది కూడా. అందుకే హరే కృష్ణ మంత్రం, ఈ కృష్ణ చైతన్య ముఖ్యమైన మూల అంశం ఏంటంటే హరే కృష్ణ మంత్రం. హరే కృష్ణ మంత్రం జపించండి, ఈ విషయాలను తెలుసుకోండి. ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? హరే కృష్ణ మంత్రాన్ని జపించి పరమ లక్ష్యాన్ని సాధించాలి. ఇక్కడ మనము రెండు శ్లోకాల్లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే, కృష్ణుడి యొక్క ఉన్నతమైన స్థితి ఏంటి అని ఇచ్చారు. ఆ గుర్తించలేని వారు ఎలా పతనం చెందుతారు? తర్వాత దేవి దేవతలను ఆశ్రయిస్తారు. దేవి దేవతలను ఆశ్రయిస్తే ఎలాంటి గమ్యస్థానాలు ఉంటాయి అనేది ఇచ్చారు. ఇక్కడ మనం ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది, కృష్ణుడు పరమభోక్త, కృష్ణుని ఆశ్రయించడమే చాలా ఉత్తమము. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. హరే కృష్ణ. మనం 26 నుంచి మళ్ళీ ఇంకా చివరి శ్లోకాల వరకు మనము భక్తితో సేవ యొక్క విశిష్టతను గురించి మనం తెలుసుకుంటాము. అది ఇతర వక్తలు చెప్తారు. సరే, ఏమైనా ప్రశ్నలు, సంశయాలు లేదా ఏదైనా చెప్పదలుచుకున్నవారు, ఇంకా దీనికి జోడించి చెప్పదలుచుకున్నవారు? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, చాలా రోజులైంది ప్రభుజీ, చాలా చూసి కృతజ్ఞతలు.
हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम। హరే కృష్ణ చేస్తారు ప్రభుజీ దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ. సర్వకారణానికి కారణుడు కృష్ణ భగవానుడే, అన్నిటికీ కూడా ఆయనని చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మున్ని బాలకృష్ణ ప్రభుజీ. చాలా రోజుల తర్వాత మీ సాంగత్యం ఇచ్చారు. ఫ్రీక్వెంట్ గా రండి ప్రభు, సాంగత్యం ఇస్తూ ఉండండి. మరి మంత్లీ వన్స్ చేస్తారు, అట్లీస్ట్ 2-3 క్లాసెస్ తీసుకుంటూ బాగుంటుంది ప్రభు. మీ అసోసియేషన్ కావాలి అందరికి. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు, ఇన్స్పైర్ చేసినందుకు అందరినీ. థ్యాంక్ యూ డివోటీస్. మీ అందరికీ తెలుసు కదా, ఇస్ హోలీనెస్ గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ రాధాకృష్ణ నిత్యలీలలోకి ప్రవేశించడం జరిగింది 5వ తారీఖు పొద్దున్న 9:20 సో నిన్న బృందావనంలో మహారాజ్ యొక్క సమాధి కూడా కంప్లీట్ అయింది. నిన్న ఈవినింగ్ 6:40, 6:30 ఆ టైంకి కంప్లీట్ అయింది. సో మరి అందరం కూడా మహారాజ్ యొక్క బ్లెస్సింగ్స్ ని సీక్ చేద్దాం, ప్రార్థిద్దాం మహారాజ్ ని. మన అందరం కూడా యునైట్ గా ఇస్కాన్ సంస్థలో చక్కగా అందరూ కలిసి ముందుకు వెళ్ళే విధంగా మహారాజ్ యొక్క ఆశీస్సులు తీసుకుందాం. 3 times హరే కృష్ణ మహామంత్రం జపిద్దామండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ డివోటీస్. మళ్ళీ మనం రేపు భగవత్ సెషన్ లో కలుద్దామండి. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్.